అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెంట్నీ హాస్పిటల్, రింగ్ బ్రాంచ్, విజయవాడ. ఈ ఎంఎస్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం చూసేది డిసీజ్ యాక్టివిటీ ఐసీజీ ఇండెక్స్ అని ఎలా ఉంది, ఈడిఎస్ఎస్ అన్న డిసీజ్ స్టేటస్ స్కేల్ అని ఎంత సివియర్ గా ఉందని బట్టి చూస్తాం. ఇల్లీగా ఉంది అనుకోండి, మన ఇనిషియల్ సాలిమెటాల్ డిసీజ్ యాక్టివ్ ఫ్లేర్ అంటాం. ఆ టైంలో సాలిమెటాల్ ఇంజెక్షన్ 3 to 5 days అలా ఇచ్చి తర్వాత ఏంటంటే డిసీజ్ మాడిఫైంగ్ పెడుతున్నాం. ఓరల్ మెడికేషన్ ఉన్నాయి, ఐవీ మెడికేషన్ ఉన్నాయి. సో ఓరల్ మెడికేషన్ డైలీ వేసుకోవాల్సి ఉంటాయి. బట్ వీటిలో ఏంటంటే కొంచెం ఫస్ట్ ఇనిషియల్ టీవీ లాంటివి ఉన్నాయేమో చెక్ చేసుకుంటాం. అలాగంటే ఐవీ ఫార్మ్ ఇచ్చే కూడా ఉన్నాయి. అవి ఎలా అంటే ఐవీ కానీ సబ్స్టిట్యూట్ ఇంజెక్షన్స్ కానీ మంత్లీ ఇంజెక్షన్ ఇచ్చే ఉన్నాయి, 6 months ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చే ఉన్నాయి. సివియర్ వాళ్ళు కాదు, లైక్ ప్రైమరీ వర్క్ సమస్య కానీ ఆల్రెడీ డిసీజ్ స్పెక్ట్రమ్ సివియర్ గా మోర్ దాన్ 6-7 ఉన్న వాళ్ళకి ఐవీ సివియర్ ఫార్మ్స్ లైక్ మెటాలిజమాబ్ కానీ టోకరిజమాబ్ కానీ అదర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటివి ఇవ్వచ్చు. ఇవేంటంటే డిసీజ్ పెరిగిపోకుండా కంట్రోల్ చేస్తాం. అలాగే తర్వాత తక్కువ డిసీజ్ ఉన్న వాళ్ళకి లైక్ ఓరల్ ఫార్మ్స్. బట్ ఏదైనా సరే వాళ్ళకి ఏంటంటే మనం ఇమ్యూన్ పవర్ తగ్గిస్తాం కాబట్టి వీళ్ళకి పిఎంఎల్ ప్రైమరీ లైక్ అదర్ వేరే కొన్ని ఉంటాయి అనమాట. పిఎంఎల్ జబ్బు లాంటివి అని కానీ కొంతమంది టీవీ లాంటి రియాక్టివేట్ లాంటి కానీ ఇలాంటివి ఉంటుంది. కొంతమంది హెపటైటిస్ బి రియాక్టివేషన్ కూడా రావచ్చు. వీళ్ళలో ఏంటంటే మనం ఇమీడియట్ గా ఇలాంటి డిసీజ్ ఉన్నాయో చెక్ చేసుకుని మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. సో ఎర్లీగా మనం కనుక డిఎంఎస్ ని ఐడెంటిఫై చేయగలిగితే సివియర్ డిసీజ్ కాకుండా కూడా మందులు ఎర్లీగా పెట్టుకుంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంప్రూవ్ చేయొచ్చు. ఆక్యుపేషన్ కూడా ఇబ్బంది లేకుండా కూడా అండ్ స్పీచ్ మెమరీ అన్ని కూడా మనం రిటైన్ చేయొచ్చు. సో ఎంఎస్ సింప్టమ్స్ లైక్ విజన్ డిస్టర్బెన్స్ వస్తున్నా, ఎర్లీగా తిమ్మిర్లు స్టార్ట్ అవ్వ, పక్క స్పర్శ తగ్గిపోయినట్టున్నా, పట్టు తగ్గిపోయినట్టున్నా, లేక తూలిపోతున్నట్టున్నా సరే ఎంఎస్ ఏమో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.